హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ పులిహోర. వెజిటబుల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెజిటబుల్ పులిహోర కోసం నేను 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నానండి. రైస్ని ఎక్కువ వాటర్తో నేను కుక్ చేసుకుంటున్నానండి. మీకు ఇలా ఇష్టపడని వాళ్ళు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీని 1/2 కప్ వరకు ఈ రైస్లోనే యాడ్ చేసేసి డైరెక్ట్గా కుక్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని కుక్ చేసుకునేటప్పుడే పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇష్టపడరు అనుకుంటే చింతపండు గుజ్జు మరిగించుకునేటప్పుడైనా పసుపుని యాడ్ చేసుకోవచ్చు. కానీ రైస్ని కుక్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే రైస్ అనేది పసుపును బాగా అబ్జర్వ్ చేసుకొని రైస్ మంచి కలర్ వస్తుంది. అలానే రైస్ పొడి పొడిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. రైస్ కుక్ అయ్యేలోపు మనం చింతపండు గుజ్జును కూడా తీసుకుందాం. పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకొని గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని చిక్కటి చింతపండు గుజ్జు 1 కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. రైస్ అనేది 50% కుక్ అయిపోయిందండి. ఈ టైంలో ఇందులో మనం యాడ్ చేయాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్ అలానే క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. మీరు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. అలానే మీ దగ్గర ఏ వెజిటబుల్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్ని యాడ్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ కుక్ అయిన తర్వాత వీటిని ఈ వాటర్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిలోకి పోపుని రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు అలానే 1 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 5-6 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు అనేవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీల్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 5-6 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలానే చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. ఇంగువని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. కానీ పులిహోరలో ఇంగ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్లో ఇది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్తో పాటు యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మరలా అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండానే 1 కప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పులిహోరలో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని చింతపండు గుజ్జులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న పోపు మొత్తం పులిహోరలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపటికి చింతపండు రసం బాగా మరిగి చింతపండు గుజ్జులా తయారవుతుంది కదా. ఇలా గుజ్జులా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న పులిహోరలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందు వేడిగా ఉంటుంది కనుక గరిటెతో కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.